మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి. ఈరోజు వీడియో ద్వారా వృశ్చిక రాశిలో బుధుడు ఉండి బుధమహాదశ 17 సంవత్సరాలు జరిగితే ఆ బుధమహాదశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఏ లగ్నానికైనా సరే ఈ లగ్నం ఆ లగ్నం అనేది సంబంధం లేదు. ఇక్కడ లగ్నాన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. అలాగే ఏ స్థానమో కూడా కన్సిడర్ చేయట్లేదు. అది 5వ స్థానమా, 7వ స్థానమా, 11వ స్థానమా, 12వ స్థానమా మనకు అనవసరం. వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నాడు, బుధమహాదశ 17 సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రమే ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. అయితే ఏంటంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడే, మేషరాశికి అధిపతి కుజుడే. అయితే ఏంటంటే యాజ్ పర్ ద ఆస్ట్రాలజీ మేషరాశి ఒకటైతే వృశ్చిక రాశి అష్టమం అయింది అనమాట. దానివల్ల కుజుడు మేషరాశిలో మంచి ఫలితాలు ఇస్తే ఇక్కడ మాల్ఫిక్గా ఉంటాడు అనమాట. కొంత నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి కుజుడు వేరు, వృశ్చిక రాశిలో కుజుడు ఫలితాలు వేరు. కాబట్టి కొంతవరకు ఇలా వృశ్చిక రాశిలో బుధుడుండి కుజుడు హౌస్లో బుధుడుండి బుధమహాదశ జరిగితే మాత్రం కొంతవరకు నెగిటివ్ ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. బుధమహాదశ 17 ఏళ్ళలో కూడా చాలా వరకు వీళ్ళు నానా రకాలైన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వివాహం జరిగినా అది నచ్చని వివాహం చేసుకోవడం, జరిగిన తర్వాత ఏదో రకంగా కాంప్రమైజ్ అవుదాం అనుకున్న ఏ రకంగా కూడా భార్యాభర్తల మధ్య పొంతన కుదరదు, దేనికి దానికి గొడవ అవుతుంది. కొంతమందికి విడాకుల దాకా వెళ్ళిపోవచ్చు, లేకపోతే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య కొంత పరంపదించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. పిల్లల విషయాల్లో కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. పుట్టడానికి కానివ్వండి, లేకపోతే తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి కొంతమందిలో అంగవైకల్యం కానీ వేరే ఇతర ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా పెద్దగా గ్రోత్ ఉండదు. ఎంత చేసినప్పటికీ కూడా వచ్చేది చాలా తక్కువ అనమాట. ఎవరితోనూ పడదనమాట. మీ బిహేవియర్ కూడా ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నప్పుడు కుజుడి యొక్క ఎఫెక్ట్ వల్ల అథారిటీగా ఉంటారు, కోపం ఎక్కువగా ఉంటుంది, అంత నా మాట అయిన గాలి, నాకు నచ్చిందే జరగాలన్నట్టుగా ఉంటుంది, వంకర బుద్ధి ఉంటుంది, అబద్ధాలు ఆడతారు, ఎలా పడితే అలా ఉంటారు, మీకు నచ్చినట్టుగా చేస్తూ ఉంటారు. భార్య పిల్లల్ని బాగా ఇడిపించే అవకాశం కూడా ఉంటుంది. అయితే అందరూ విడిపోతారా వృశ్చిక రాశిలో బుధుడు ఉండి బుధమహాదశ జరుగుతుందా అంటే అలా అని చెప్పలేం. కానీ మిగతా గ్రహాలు అంటే రాహుకేతు దోషం ఉండడం, కొంతవరకు గురుబలం లేకపోవడం, ఇలాంటి కేసుల్లో మాత్రం ఈ ఫలితాలు ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. పాజిటివ్ ఫలితాలు అయితే ఎన్నైనా చెప్పచ్చు, కానీ కొంచెం నెగిటివ్ ఫలితాలు చెప్పాలనుకున్నప్పుడు నాకు కూడా కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే సమాజం కూడా గౌరవ మర్యాదలు తగ్గిపోవడం, ప్రతి దానికి కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడం, ఎక్కడ తప్పు జరిగినప్పటికీ కూడా అది చుట్టుకుని మీ దగ్గరికే వస్తుంది. మంచి చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా ఈ బుధమహాదశలో చెడు ఎదురొచ్చే అవకాశం ఉంటుంది. గొడవలు, అనవసర ఖర్చులు, ధన సంపాదన సరిగ్గా లేకపోవడం, వచ్చింది విపరీతంగా ఖర్చు అయిపోవడం, హాస్పిటల్కనో ఇతరత్ర కారణాలకనో ఖర్చు అయిపోవడం, పెద్ద వయసులో వచ్చిన చిన్న వయసులో వచ్చిన ఏదో రకంగా వేరే వాళ్ళ అవసరాల కోసం తప్పక కొన్ని పనుల కోసం డబ్బంతా ఖర్చు పెట్టేసి రావడం జరుగుతుంది. ఇంత చేసినా ఏమన్నా ఆ పరిస్థితులు చక్కదిద్దుకుంటారా అంటే ఏమీ చక్కబడం అనమాట. ఆ సమస్యలు అలాగే ఉంటాయి. కొంత విసుగు, నిరాశ, చిరాకు ఇలాంటివి ఎక్కువగా ఈ బుధమహాదశలో వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే వృశ్చిక రాశిలో బుధుడుండి ఇలా బుధమహాదశ 17 సంవత్సరాలు జరిగితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా బుధుడికి జపాలు చేయించుకోవడం, బుధుడికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇక వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అయితే విశాఖ నక్షత్రం గురుడింట్లో బుధుడు ఉన్నప్పుడు గురుడు వల్ల కొంతవరకు ఇన్ని బాధలు వస్తున్నప్పటికీ కూడా ఎలాంటి సూసైడ్ టెండెన్సీలు ఇవన్నీ ఉండవన్నమాట. గురువు జ్ఞానానికి కారకుడు కాబట్టి కొంచెం మన టైం బాగలేదు కాబట్టి టైం బాగుండేదాకా ఎదురు చూద్దాం, ఏదో ఒకటి చేసి పరిస్థితులు మార్చుకుందాం అని బాగా ట్రై చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక అనురాధ నక్షత్రంలో ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పిన బ్యాడ్ ఎఫెక్ట్ అనేది శని ఎక్కువ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఎవరి మాట అనకుండా విచ్చలవుడిగా తిరగడం, విపరీతమైన అలవాట్లకు లోనవడం,
నరాల బలహీనత, పిల్లలకు పుట్టడానికి స్పెర్మ్ కౌంట్ లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటే బుధుడి నక్షత్రం అయినప్పటికీ కూడా కుజుడింట్లో ఉన్నారు కాబట్టి కొంతవరకు ఎదుగుదల ఉండదు, కాంప్రమైజ్ అయిపోయిన లైఫ్, కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకోవడం, ఇక లైఫ్ అంతా కొంతవరకు ఈ బుధ మహాదశ అంతా కూడా ఏదో కాంప్రమైజ్ అయ్యి బతకడం లాంటిదే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ పాపగ్రహాలైన రాహు కానీ కేతువు కానీ కూడా ఉండి బుధమహ జరిగితే మాత్రం కొంతవరకు ఇబ్బంది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు నీచిపడితే మాత్రం రాహుకేతువులు తప్పకుండా మీరు ఈ బుధమహాదశ వచ్చినప్పుడు బుధుడికి సంబంధించిన ఆరాధన చేసుకుని వాటి రెమెడీస్ చేసుకుంటేనే బాగుండే అవకాశం ఉంటుంది.